పంచకర్మ అనేది ఆయుర్వేదాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేద ట్రీట్మెంట్ బేసిస్ తీసుకుంటే కనుక ఒకటి శమన కర్మ, శోధన కర్మ అని 2 పద్ధతులుగా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. శమన కర్మ అని వచ్చేసి మనం ఏదైతే వ్యాధి నుండి మనం ఉపశమనం పొందడం కోసం కొన్ని మెడిసిన్స్ రూపంలో మనం ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఏదైతే సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో దాని నుండి శమనం పొందుతారు. అది కొంచెం తగ్గుముఖం పడుతుంది. దానివల్ల కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. అదేవిధంగా శోధన కర్మ తీసుకున్నట్టయితే బాడీలో ఉన్న టాక్సిక్స్ అన్నీ మనం వాటిని మొత్తం ఎలిమినేట్ చేయడం అనేది మనం శోధన కర్మలాగా చూస్తాం. ఈ శోధన కర్మలోనే పార్ట్ ఈ పంచకర్మ అనేది వస్తుంది. దీంట్లో పంచకర్మ అంటే మెయిన్ 5 కర్మస్, 5 కర్మలు ఉంటాయి. దీంట్లో వామనము, విరేచనము, నస్యము, వస్తి అండ్ రక్తమోక్షణం. ఇలా వామనం అంటే వామిటింగ్ థెరపీ. ఏదైతే లోపల ఉన్న మలినాలని మనం వామిటింగ్ థెరపీ లాగా మనం ఒక మెడికేటెడ్ డికాక్షన్ కానీ వాటికి ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన డికాక్షన్తోని మనం వమన కర్మం చేస్తాం. అదేవిధంగా ఎమోషన్ థెరపీ, అలాగే రక్తమోక్షణ, బ్లడ్ లిటింగ్ థెరపీ, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. దీంట్లో మనం మెయిన్గా శిరోబస్తి శిరోధార తీసుకున్నప్పుడు ఏదైతే ఈ ఇన్సోమ్నియా పేషెంట్స్, నిద్రలేనితనము, మైగ్రేన్ హెడేక్, ఇలా మానసిక సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాటికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కటివస్తి, ఫర్ ఎగ్జాంపుల్ కటివస్తి తీసుకున్నప్పుడు మనం ఏదైతే లుంబార్ స్పైన్లో ఏదైనా డిస్క్ బల్జెస్ కానీ, డిస్క్ ప్రొలాప్స్ కానీ, లేదంటే ఏదైనా నర్వ్ కంప్రెషన్ ఉన్నప్పుడు కూడా మీద ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కనుక మీరు చాలా వరకు మీకు ఉపశమనం అనేది జరుగుతుంది. ఇదే విధంగా ఎన్నో రకాల పంచకర్మ ట్రీట్మెంట్స్ మనం ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీ సమస్యను బట్టి ఆ ట్రీట్మెంట్ అనేది మనం ఇక్కడ అందిస్తాం. మీ అవసరాన్ని బట్టి 3 రోజుల, 7 రోజుల లేదా 14 రోజుల వసతి సదుపాయంతో కూడిన ఆరోగ్య కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి.